హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగండి చేపల పులుసు కూర తయారు చేద్దాము. ముందుగా చేపల ముక్కలను తీసుకొని బాగా కడిగి పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్ట్ మొత్తం కలిపి చేపలకు పట్టించండి. ఒక అరగంట సేపు ఉంచండి. నేను అరగంట సేపు ఉంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రాసి చేపలకి పట్టించాను. ఇప్పుడు ఈ చేపలను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఉంచండి. ఇప్పుడు ఈ చేపల మీద ఇందాక అర స్పూన్ కలిపాం కాబట్టి ఇప్పుడు అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, చేపలకి మళ్ళీ రాయండి. 2 పెద్ద సైజువి ఆనియన్, కొత్తిమీర తరుగు, ఆయిల్ మొత్తం కలపండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని చింతపండు రసం వేసుకోండి. ఇప్పుడు దీనిలో వాటర్ వేద్దాము. 1 గ్లాస్ వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద పెడదాము. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు కలపబాకండి. తర్వాత మూత తీసి 3 నిమిషాలకి ఒకసారి ప్యాన్తోనే కలపండి, స్పూన్తో కలపబాకండి. ఇలా కలపండి. ఇలా కలపండి. మొత్తం మసాలాలు మగ్గే వరకు పొయ్యి మీద పెట్టండి. చూడండి, నూనె మొత్తం పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మొత్తం మగ్గింది. ముక్క కూడా మగ్గింది, మసాలా కూడా మగ్గింది. వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చేపల పులుసు కూర ఫస్ట్ రోజు కంటే రెండో రోజు ముక్కలకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చేపల పులుసు కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. రెండో రోజు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి.